మనకి సబ్జా గింజలు, చియా గింజలు 2 రకాలుగా దొరుకుతున్నాయి. ఈ రెండిటిని నానబెట్టుకు సులభంగా వాడుకోవటం అందరికీ అలవాటుగా ఉంది. కానీ ఎందులో పోషకాలు ఏవేవి ఎక్కువ ఉంటున్నాయి, తక్కువ ఉంటున్నాయి మీకు తెలియటం కోసం ఈ రెండిట్లో ఉండే పోషక విలువలు నేను కంపేర్ చేసి చూపిస్తాను. మీరు వరుసనే చూడొచ్చు. 100 గ్రాముల చియా సీడ్స్లో 486 కిలో క్యాలరీల శక్తి. అదే సబ్జా గింజల 100 గ్రాముల్లో 513 కిలో క్యాలరీల శక్తి. ఇక పిండి పదార్థాలు 42 గ్రాములు చియా సీడ్స్లో, సబ్జా గింజల్లో 44 గ్రాములు. ప్రోటీన్ చియా సీడ్స్లో 16 గ్రాములు, సబ్జా గింజల్లో 10 గ్రాములు. కొవ్వులు చియా సీడ్స్లో 30 గ్రాములు, సబ్జా గింజల్లో 33 గ్రాములు. ఫైబర్ 34.4 గ్రాములు చియా సీడ్స్లో, 22.6 గ్రాములు సబ్జా గింజల్లో. కాల్షియం 631 మిల్లీగ్రాములు చియా సీడ్స్లో, 636 మిల్లీగ్రాములు సబ్జా గింజల్లో. మెగ్నీషియం 335 మిల్లీగ్రాములు చియా సీడ్స్లో, 293 మిల్లీగ్రాములు సబ్జా గింజల్లో. పొటాషియం 407 మిల్లీగ్రాములు చియా సీడ్స్లో, 481 మిల్లీగ్రాములు సబ్జా గింజల్లో. ఒమేగా 3 ఫ్యాట్ ఓన్లీ చియా సీడ్స్లోనే 18 గ్రాములు, సబ్జా గింజల్లో ఒమేగా 3 ఫ్యాట్ 0. అతి ముఖ్యమైన ఒమేగా సబ్జా గింజల్లో మాత్రమే ఉంటుంది. ఎముక పుష్టికి కావాల్సిన ఫాస్ఫరస్ 860 మిల్లీగ్రాములు చియా సీడ్స్లో, సబ్జా గింజల్లో 700 మిల్లీగ్రాములు. చూశారు కదా కంపారిజన్ టేబుల్. యాంటీ ఆక్సిడెంట్గా పనికొచ్చే సిలీనియం 55 మైక్రోగ్రాములు ఈ చియా సీడ్స్లో ఉంటుంది, సబ్జా గింజల్లో ఉండదన్నమాట. మరి పోషకాలు చూస్తే ముఖ్యంగా ఒమేగా ఫ్యాట్ ఇట్లాంటి వాటిని ఎక్కువగా కలిగి ఉన్న ఆహారం, ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ ఇతర లాభాలన్నీ చియా సీడ్స్లోనే ఎక్కువ ఉన్నాయి సబ్జా గింజలతో పోలిస్తే. అయితే సబ్జా గింజలు కొంచెం బాగుంటాయి చియా సీడ్స్తో పోలిస్తే. టేస్ట్కి ఇబ్బంది లేదనుకుంటే చియా సీడ్స్ని కూడా బాగా వాడుకోవచ్చు. ఈ రెండింటిని నానపెట్టుకుంటే 10-15 నిమిషాలు 20 నిమిషాల ముందు చక్కగా నానిపోతాయి. ఈ నానిన గింజల్ని కాస్త జ్యూసుల్లో కానీ, ఫ్రూట్ సాలడ్ల మీద, వెజిటబుల్ సాలడ్ల మీద, స్ప్రౌట్స్ తినేటప్పుడు కానీ, ఎప్పుడన్నా మిల్క్లో కానీ ఇట్లాంటి వాటిని కలుపుకొని కూడా మీరు ఈ 2 రకాల విత్తనాలని త్రాగేసేయచ్చు. పిల్లలకి, పెద్దలకి అందరికీ 2 రకాల విత్తనాలు చాలా మంచిది కాబట్టి అందరికీ అందించండి అని విజ్ఞప్తి.